హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో టేస్ట్‌గా, ఈజీగా తయారు చేసుకున్న మునక్కాయ టొమాటో కర్రీ అండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 2 మునక్కాయలు తీసుకున్నాను. వాటన్నిటిని చక్కగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాని మీద ఉన్న పీల్ మొత్తం తీసేసి కడిగి పెట్టుకున్నానండి. ఒక 5 టొమాటోస్, 2 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేశాను. 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. కరివేపాకు. ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లిని కూడా తరిగి పెట్టుకున్నానండి. పేస్ట్ కాదు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనం మునక్కాయ ముక్కలన్నిటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని కర్రీలో వేయటం వల్ల మంచి టేస్ట్గా కూడా అనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి ప్రక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, చెక్క, తర్వాత తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టొమాటోలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని మూత పెట్టి టొమాటోస్ మంచిగా మెత్తగా ఉడికిపోయిందాక ఉడికించుకోవాలన్నమాట. ఇవి బాగా ఉడికినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. పచ్చి వాసన అంతా పోయి ఆ టైంలో మనం మూత తీసి చక్కగా దానికి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని అప్పుడు వేసుకొని కలుపుకొని దానిలో కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసిన తర్వాత నేను కొంచెం కస్తూరి మేతి కూడా వేసానండి. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది, కూరకి టేస్ట్గా కూడా అనిపిస్తుంది అనమాట. కొంచెంసేపు ఉడికిన తర్వాత అండి 2 వెల్లుల్లి రెమ్మల్ని అందులో కచ్చాపచ్చిగా దంచి వేసుకోవాలి. చూసారా, మన కర్రీ చాలా టేస్ట్గా మంచి స్మెల్తో ఉడికిపోతుందండి. చాలా చాలా బాగా వచ్చేసింది. ఎప్పుడైతే నూనె మొత్తం పైకి తేలిందో అప్పుడు కర్రీ బాగా ఉడికిపోయినట్లండి. ఆ స్టేజ్లో నేను ఇక్కడ చూసారా ధనియాల పొడి, కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది.